అలాగే మీకు దగ్గరలో ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి నూనెలు కూరగాయలు ఇచ్చిన భగవద్గీత ప్రచారకులు నాగభూషణ గారు మన మధ్యలో ఉన్నారు. ఇక్కడికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఆయన వ్యవసాయ క్షేత్రం ఉంది, ఎద్దుగానుగ ఉంది. దీన్ని నిర్వహిస్తున్న నాగభూషణ గారిని, ఆయన అనుభవాన్ని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే దీంట్లో రవి గారు వాళ్ళ మేనల్లుడు కూడా ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు, ఆయన కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రకృతి ప్రేమికులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి విజయరాం గారికి శుభాకాంక్షలు. ఇటువంటి మహానుభావులు మనకి అక్కడక్కడ ఉండటం వల్ల మన ద్వారా చాలామందికి మంచి ఆహారంతో పాటు ఆరోగ్యం, ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా నలుగురుంటే నలుగురిలో ముగ్గురికి అనారోగ్యాలు ఉన్నాయి. అన్నం ఎంత తింటున్నామో బిళ్ళలు కూడా అంతే తినేటువంటి చాలామంది ఉన్నారు. దానికి కారణం మంచి ఆహారం అందకపోవటమే. మనం తినేదంతా మంచిదే కదా, చెడు తింటలేదు కదా, మనం వాస్తవంగా ఎవరికోవడం అట్లానే అనుకుంటాం. కానీ పూర్తిగా ప్రతిదీ కూడా కెమికల్ ఆహారమే తింటున్నాం. మనం కెమికల్ ఫుడ్, విషాహారాన్ని మాత్రమే తింటున్నాం. విషాహారం తినటం వల్లనే అందరికీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాల్సిన మనం 40 సంవత్సరాలకే అనారోగ్యం పాలైపోతున్నాం. దానికి కారణం ఆహారం. ఈ సంగతి తినే ఎవరికి కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తప్ప ఆహారం తినే వాళ్ళందరికీ కూరగాయల్లో విషం ఉంటుందా, తాగే నీళ్ళలో విషం ఉంటుందా, మనం తాగే పాలలో విషం ఉంటుందా అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అందరం కూడా మంచి ఆహారం తింటున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నాం. కానీ పూర్తిగా విషాహారమే అందరం తింటుంది. ఇక్కడ ఉండేవాళ్ళం కూడా చాలామంది విషాహారమే తింటున్నామని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే విజయరాం గారు చెప్పినట్టుగా పాలేకారు గారు, విజయరాం గారు తినే ఆహారం సాధ్యం కాదేమో 100కి 95 మందికి. ఇప్పుడు ఇక ముందు రోజుల్లో సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇంతమంది కూడా మీ ఆరోగ్యం కోసమే కాకుండా ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు. మనం ఏదైనా చేయాలి, చేసి మనతో పాటు 10 మందికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి ఇంతమంది వచ్చారని చెప్పి అనిపిస్తుంది నాకు. కనుక తప్పకుండా ముందు రోజుల్లో మార్పులు వస్తాయి. గవర్నమెంట్లు కూడా అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికోసం ఫండింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మమ్మల్ని కూడా విజయరాం గారు తయారు చేశారు. నాకు సదాగా కాస్త ఆహారం మంచిగా ఉండాలి, మంచి ఆవు పాలు కావాలనే దాని మీద మా పిల్లలకి మంచి ఆవు పాలు కావాలి అనే దాని మీద నేను అన్వేషణ చేశాను. ఒక 25 ఏళ్ల కిందట మంచి ఆవు పాలు దొరకలే నాకు. అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇప్పటికీ ఆవులు కొన్నాను, ఆవు గోశాల ఉంది, ఆవు నెయ్యి తింటున్నాం, ఇవాళ ఆవు పాలు తాగుతున్నాము, ఆవు పెరుగు తింటున్నాము. మాతో పాటు మాకు సరిపాగా మిగిలింది జనానికి అందజేస్తున్నాము. మంచి నూనె కావాలి, నూనెలు మంచి దొరకట్లేదు, నూనెలు కూడా ఎద్దుగానికలు పెట్టాము. ఎన్నిటికీ కారణం నాకు సెంటు భూమి కూడా లేదు. కవులు తీసుకొని ఇక్కడ లింగొంటలో నేను ముందు నా పరిచయం చేయలేదు, క్షమించాలి. నా పేరు గుడిపల్లి నాగభూషణం. సొదగా నాది కూరగాయల వ్యాపారం, హోల్సేల్. మంచి ఆహారం అనే ఆలోచన మీద ఉండటం వల్ల నేను ఈ వ్యవసాయంలోకి రావడం జరిగింది. దానికి మార్గదర్శకులు విజయరాం గారు. ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయొచ్చు అనే దాని మీద వారు ముందు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తారు. ఇక తర్వాత వాళ్ళే కార్యక్రమం నిర్వర్తించుకుంటారు. నాకు సెంటు భూమి లేకపోయినప్పటికీ మంచి ఆహారం కావాలి అనే ఒక దృఢ సంకల్పం వల్ల భూమిని తీసుకొని, ఆవుల్ని తీసుకొని, ఎద్దుగానికలను పెట్టేసి ఇన్ని
చేయిస్తున్నాం కారణం ఏంటంటే ముందు నేను తినాలనే ఒక సంకల్పం ఉంది కదా. నూనెలు కావాలి, పాలు కావాలి, నెయ్యి కావాలి, కూరలు కావాలి. ప్రతి కూరగాయలు కూడా ఇవాళ నేను కూరగాయల వ్యాపారస్తున్నానని చెప్పాను కాబట్టి ప్రతి కూరగాయ కూడా మందులు లేకుండా పండించేవాళ్ళు లేరు. మందులు లేకుండా పండించండి మా రైతులు చెబితే ఒక్కళ్ళు కూడా, ఇక్కడ పక్కన ఎర్లపాడని ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఫుల్గా కూరగాయలు ఇస్తారు. అంత యాదవులు కూరగాయలు బాగా పండిస్తారు. పచ్చిమిర్చి బాగా పండిస్తారు. పచ్చిమిరకాయ ఎంత బరువు ఉంటుందో అందులో 2% మందు ఉంటుంది అందులో. ఆ పచ్చిమిరపకాయలు తిన్న వాళ్ళకి ఇవాళ ఆడని కాదు ఎక్కడైనా సరే పచ్చిమిరపకాయని కానీ ఎండుమిరపకాయ కానీ ఇవాళ మనం తింటే కనుక గర్భిణీ స్త్రీలు కూడా బిడ్డలు అంగవైకల్యంగా పుడతారు. ఆ రకమైనటువంటి మందులు వాడుతున్నారు, చాలా ప్రమాదకరమైన మందులు. మరి గవర్నమెంట్ దీని మీద ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదో, ఎందుకు ఊరికే ఉన్నారో అర్థం కావట్లేదు. ఇవాళ బిడ్డలు కూడా బలహీనంగా పుడుతున్నారు. రైతులకి ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్తున్నారు ఈ మందులు కొట్టడం వల్ల. తినే వాళ్ళకి 1% నష్టం, తినటం వల్ల వచ్చే నష్టం. రైతుకి 4 రకాల నష్టం. భూమి పాడైపోతుంది. తన కొట్టాలి కాబట్టి ఆ మందు కొట్టేటప్పుడు అతను ఆ మందుని గాలి మన ఆక్సిజన్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాయలు కోసేటప్పుడు ఆ చేలోనే తిరగాలి కాబట్టి ఆ రకంగా ఆ మందులు అవశేషాలు ఆయన శ్వాసరంధ్రాల్లోకి వెళ్తాయి. తర్వాత ధనాన్ని వేస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ చేసి అయినా మంచి ఆహారం పండిస్తున్నామంటే విషాహారమే పండిస్తున్నాం. రైతు 4 రకాలుగా నష్టపోయి కూడా మంచి ఆహారం సొసైటీకి అని ఇస్తున్నారంటే అదేం లేదు, విషాహారాన్ని ఇస్తున్నాం. దానివల్ల అందరి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇవాళ ఇంతమంది ఆరోగ్యాలు దెబ్బతింటాం కారణం రైతు. మనం ఒప్పుకోలేని నిజం అది. అందరి ఆరోగ్యాలు దెబ్బతింటాం కేవలం రైతే. కానీ రైతు ఏమనుకుంటారంటే నా చేలో సంవత్సరానికి ఒకసారి చెప్పంట నా చేనుకు పురుగు పడింది, పురుగును చంపాలి అనే ఉద్దేశంతో ఆయన ముందు కొడతాడు. దీనివల్ల ఇంత నష్టం ఉందని అతను ఆలోచించలేడు. ఎందుకంటే రైతు పెద్దగా చదువుకొని ఉన్నాడు కాబట్టి అతని ఆలోచన మొత్తం అతని పంటను రక్షించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఉంటాడు. కనుక ఆ మందులు కొడుతున్నాడు. నిజంగా రైతుకి ఆ విషయం తెలిస్తే పూర్తిగా మందులన్నీ మానేసి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరూ ముందుకు వస్తారు. రైతుకి తెలియక ఇంత ప్రమాదకరమైన మందులు వాడుతున్నారు. గవర్నమెంట్కి తెలుసు ఈ మందుల వల్ల ఎంత నష్టపోతుంది సొసైటీ, ఇంతమంది ఎందుకు అనారోగ్యాలు పాలవుతున్నాయని వాళ్ళకు ఒక రికార్డు ఉంటుంది. హాస్పిటల్లో ఏ రకమైన రోగాలు వస్తున్నాయి, ఏ రకమైన రోగాలు దేనివల్ల వస్తాయని అన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అయితే ఆ తీసుకోవడం బాగా లేట్ అయింది. ఇప్పటికైతే ఆ నిర్ణయాలు తీసుకున్నారు. కాస్త గవర్నమెంట్ ద్వారా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ముందుకి. కనుక మన విజయరాంగారు లాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఒకళ్ళు తయారు చేసే విజయరాంగారు ఒక్కళ్ళు తయారు చేస్తే ఒక గ్రామానికి ఒక్కళ్ళు తయారై ఉంటే చాలు ఆ గ్రామం మొత్తం బాగుపడిపోద్ది. ఆ రకమైనటువంటి పంటలు పండించవచ్చు, గ్యారెంటీగా పండుతాయి. కాకపోతే బాగా లాభాలు వచ్చే విధంగా ఉండవు ప్రస్తుతానికి. మేము పండించేది ఏంటంటే కూరగాయలు ఆకుకూరలు అండి. కూరగాయల ఆకుకూరల మీద పురుగు దాడి ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ పురుగుని నిరోధించడానికి చాలా శ్రమ పడాలి, మనుషులు ఎక్కువ అవసరం అవుతారు. మనం అందులో గడ్డి కూడా విపరీతంగా వస్తుంది. ఆ గడ్డి పీకిచ్చేదానికి మనుషులు పెట్టుకోవడానికి డబ్బులు ఎంత చాలా ఖర్చు అవుతుంది. మనమే లోపలికి ఏ రకమైనటువంటి విష పదార్థాన్ని వాడడం. చెట్టుకు బలం కావాలన్నా గో ఆధారిత వ్యవసాయం చేయాలి. చెట్టు బలంగా పెరగాలన్నా అదే కావాలి. పురుగు నివారణ చేయాలన్నా దాని నుంచే తీసుకోవాలి మనం. కనుక చాలా శ్రమ అయితే ఉంది ఈ కూరగాయలు ఆకుకూరల వరకే. తదింప పంటలన్నీ కూడా వీరు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా పండించవచ్చు, చాలా బాగా పండించవచ్చు. కూరగాయల ఆకుకూరల మీద అయితే కాస్త ఎక్కువ శ్రమ పెట్టాలి. ఫలితం అనేది కొద్ది నిదానంగా వస్తుంది కానీ గ్యారెంటీగా వస్తుంది. తప్పకుండా మేము చేస్తున్నాం ఇక్కడ. ఇది 4వ సంవత్సరం మేము చేయటం. ఇప్పుడంతా కూడా కాస్త మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని దాని మీద మాకు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అనుభవం వచ్చింది కాబట్టి ఎక్కువ నష్టపోకుండా మంచి పంటలు తీస్తున్నాము, అక్కడే అందిస్తున్నాము. వారు చెప్పినట్టు మార్కెట్కి పోయే పని లేకుండా మనం ఉన్న కాడే మార్కెట్ని ఏర్పాటు చేశాము. మనం ఉన్న కాడికే వచ్చేసి ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోనే రోడ్డు అమ్మిటే ఉంటుంది. ఆ రోడ్డు అమ్మిటే ఎద్దుగానుగులు కనిపిస్తూ ఉంటాయి. లోపల పోతే ప్రకృతి వ్యవసాయం ఉంటుంది, గోశాల ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి మన దగ్గరికి అందరూ వచ్చి కొనుక్కు వెళ్తుంటారు. కనుక ఈ విధంగా చేయగలిగితే నష్టం అయితే ఎప్పుడు ఉండదు.
ఎమ్మటే విపరీతం లాభాలు రావాలంటే ఇప్పుడు పచ్చిమిరకాయల రైతులంతా ఎందుకు వేస్తారంటే లక్షలు వస్తున్నాయి అనుకుంటారు. లక్షలు ఏమి రావు. లక్షలు మొత్తం వాళ్ళు పక్కన వడ్లు తీసుకొచ్చి పెట్టేయి, ఆడ ఈడ పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టేది తప్ప రైతులు ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. అవన్నీ అమ్మిన తర్వాత ఆ డబ్బులు మొత్తం ఒకరికి ఇచ్చేస్తారు. ఏదో 10 కట్టల కాయలు అమ్మితే ఒక కట్ట మిగిలింది ఆయన దగ్గర, 100 రూపాయల కట్టలు ఒక మిగులుద్ది, అంతకన్నా ఎక్కువ మిగలవు. కానీ విజయరామ్ గారు ఏం చెప్తున్నారంటే మనకి మీరు చేయండి ఇలా గ్యారంటీగా 3 లక్షలు మీకు సంపాదించే అవకాశం ఉంది అంటున్నారు. ఉన్నమాట వాస్తవమే. కానీ దాన్ని కష్టపడి పనిచేసేవాళ్ళు ఉండకూడదు. ఇక్కడ ఇష్టపడి పనిచేసే వాళ్ళకి దీనిలో రిజల్ట్ బాగుంటుందండి. కనుక వచ్చిన వాళ్ళందరికీ నేను తెలియజేశానండి, ఇష్టపడి పని చేసేవాళ్ళే రాండి. ఏదో కష్టపడి పని చేస్తే మనకు రిజల్ట్ ఉంటుందంటే కనుక ఉండదు. ఇష్టపడి పని చేయాలి. ఇష్టపడి పని చేస్తుందంటే మనకు రూపాయలు లాస్ వచ్చినా బాధపడం. తప్పకుండా ముందు రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా తెలియపరిచేయండి, మంచి ఆహారం తినండి, మంచి ఆహారాన్ని పండించండి, మంచి ఆహారాన్ని సొసైటీకి అందించండి. తద్వారా మనకి గ్రామాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, దేశం అభివృద్ధి చెందుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. నా పేరు గుడిపల్లి నాగభూషణం అండి. ఇక్కడ లింగుంట్ల కావూరు లింగుంట అంటారు దాన్ని. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, రోడ్డు ఫేస్లోనే ఉంటుంది. మనకైనా అవకాశం ఉంటే వర్షం పడకపోతే మనం మధ్యాహ్నం నుంచి విజిట్ చేయొచ్చు. మనం వర్షం పడకపోతే మధ్యాహ్నం నుంచి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ రోడ్డు ఫేస్లోనే. నా పేరు గుడిపల్లి నాగభూషణం. ఫోన్ నెంబర్ 9885 790079. తర్వాత 9885 మళ్ళీ ఫోన్ నెంబర్ ఇంకోసారి చెప్తున్నానండి, 9885 790079. ఇక్కడ జిల్లాలో ఈ 2-3 జిల్లాల దగ్గరలో ఉండేవాళ్ళు, గుంటూరు, నర్సాపేట, పల్నాడు జిల్లా వాళ్ళు ఎవరన్నా ఈ వ్యవసాయం చేద్దాం అనుకునే వాళ్ళకి ఏమైనా అనుభవాలు కావాలంటే మా పొలంలోకి వచ్చి చూసుకోవచ్చు. అవసరమైతే ఒక వారం రోజులు ఇక్కడే ఉండేసి ఈ జీవామృతాలు, ఘనజీవామృతాలు, దానికి పురుగు పడితే ఏ రకమైనటువంటి కషాయాలు వాడతాం అన్నీ తెలుసుకోవచ్చు. గోశాల విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎద్దు గానుగుల ద్వారా నూనె ఎలా తీసుకుంటాం అనే దాని మీద ఎద్దు గానుగుల గురించి రవి గారు ఒక నిమిషం మాట్లాడతారు. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి నమస్కారాలు, అనే తోటి రైతులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు చెప్పినట్టు మా మావయ్య గారు లింగుంట గ్రామంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం అంటే తెలియన నాకు కూడా వ్యవసాయం గురించి తెలుసుకుంటూ విజయరామ్ గారి మీటింగ్లు ఎక్కడ జరిగినా వెళ్ళి ఆ మీటింగుల్లో ఏం చెబుతున్నారు ఏందని అట్టనే క్షేత్ర దర్శనం చేస్తూ వ్యవసాయం ఎలా చేయాలి, మన జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, అట్టనే విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి, ఈ పంటలు ఎలా పండించుకోవాలి, పురుగు నివారణ ఎలా చేసుకోవాలి అనే దాని మీద గత 2 సంవత్సరాల నుంచి తెలుసుకొని ఎటువంటి కెమికల్స్ లేకుండా పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు అలానే సాగు చేస్తూ మన వ్యవసాయ క్షేత్రంలోనే 2 ఎద్దుగానుగులు ఏర్పాటు చేసుకొని అక్కడ మన కూరగాయలకు వచ్చే కస్టమర్లందరికీ కూరగాయలు, ఆకుకూరలతో పాటు మంచి నూనెలు అందిస్తున్నాం. అట్లానే మన దేశీయ ఆవులు ఉన్నాయి, గోవు పాలు, పెరుగు, మజ్జిగ, ఆవు నెయ్యి, ఇంకా మన ఘనజీవామృతాలు ఇవి కావాల్సిన వాళ్ళకి ఇళ్లలో టెర్రస్ గార్డెన్స్ పెంచుకునే వాళ్ళకి ఘనజీవామృతాలు, జీవామృతాలు, అట్లానే పురుగు రాకుండా కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామంలో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అక్కడికి ఇచ్చేసి చూస్తా. ఇంకేమన్నా కావాల్సిన వాళ్ళు అక్కడ ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఇంకా నమస్కారం. నా పేరు కందుల రవికుమారు. నా ఫోన్ నెంబర్ 9550535657 9550535657.